అందరికీ హాయ్. ఒక మనిషికి స్త్రీ అవసరం ఉందో లేదో నాకు తెలియదు గాని స్త్రీ మాత్రం ఖచ్చితంగా అవసరం ఉంది. ప్రతి మగాడి విజయం వెనక ఒక ఆడది ఉందంటారు, కానీ నా విజయం వెనక నలుగురు ఆడాళ్ళు ఉన్నారు. ముద్ద పెట్టే అమ్మ, ముద్దు పెట్టే పెళ్ళం, ముద్దుగా అన్నయ్య అని పిలిచే చెల్లి, ముద్దొచ్చే కూతురు, నలుగురు ఆడాళ్ళు ఉన్నారు నా వెనక. ఏరి ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవుతారు. ముందు ఎవరెవరో చెప్దాం. మా ఆవిడ, మా అమ్మగారు, మా చెల్లి, నా కూతురు, ఇది నా ఫ్యామిలీ. చూసారా ఎంత ఉల్లాసంగా ఉన్నానో, ఎంత ఉత్సాహంగా ఉన్నానో. ఇలాంటి ఫ్యామిలీని మెయింటైన్ చేయాలయా మీరు? ఏంటి అందరు ఒకేసారి వచ్చారు? ఏమండి నేను ఎలా ఉన్నానో చెప్తారా? కొంచెం ఆ లిప్స్టిక్ తగ్గించి, ఆ బొగ్గ మీద కొంచెం ఆ మేకప్ అలా రుద్దేసి, ఆ జుట్టును కొంచెం అలా ముందు కనుకుంటే చండాలంగా ఉంటావు. అలాంటివి ఏం చేయి, మామూలుగా బాగానే ఉన్నావు, అలా ఉండు. ఏంటే వచ్చిన దగ్గర నుంచి ఏదో జాలీగా చూస్తున్నావు? ఏం లేదు గానీ నిన్ను నేను నా కడుపులో 11 నెలలు మోసాను బాబు. ఎవరైనా 9 నెలలే కదా మోస్తారు. అంటే సీరియల్లో కంటిన్యూటీ కోసం అని చెప్పి 2 నెలలు గెస్ట్ ఉంచుకున్నాను బాబు. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. అన్నయ్య ఏంటమ్మా ఈ పెళ్లి ఎప్పుడు చేసుకుంటావురా? కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదు అన్నయ్య. ఎందుకు ఆగదు? ఇప్పుడు నేను చూడగానే నాకు కక్కు వచ్చింది, ఆగలా? ఇప్పుడు స్కూల్ కి అందరూ పేరెంట్స్ ని తీసుకెళ్తున్నారు, నువ్వు నన్ను ఎందుకు ఎప్పుడు పిలవు? నువ్వు మా నాన్నని తెలిసాక ఎవరన్నా మీ నాన్నని తీసుకురా అని పిలుస్తారా? గులాబ్ జామ్, గులాబ్ జామ్. మరి ప్రోగ్రెస్ రిపోర్ట్ మీద సంతకం ఎవరు పెడుతున్నారే? అది పెద్ద గవర్నర్ సంతకం. మరి నీది ఇట్లా కోడికి నడిగితే అదే వచ్చేసిద్ది. జాతి రత్నాలు, జాతి రత్నాలు. ఏంటి ఇవన్నీ? ఈ రోజు ఆదివారం కదా, ఇదిగో నీకోసం చాలా ఇష్టమైన కోడి కూర. కోడి కూర ఏంటండి? ఇగో ఆవు పాలేసి మీకోసం పరవాన ఉండను, తినండి. అన్నయ్య నీ కోసం పులిహోర చేశాను. అబ్బా, నీ కోసం యూట్యూబ్ లో చూసి మరీ గులాబ్ జామ్ చేసా, తిను. పటాస్. లేదు, ఫస్ట్ నాదే తినాలన్నయ్య. ఫస్ట్ తల్లి ప్రేమ నాయనా. ఈవిడ 20 ఏళ్ళే ఉంటది, జీవితాంతం ఉండాల్సిందని నేనే. నేను నీ ముద్దులు కూతుంది కాబట్టి ఫస్ట్ నాదే తినాలి. రెచ్చిపోదాం బ్రదర్. ఇందులో ఏది ముందు తినాలి అది చెప్పండి. తల్లే కదా నాయనా ఎవరికైనా ముఖ్యం, కాబట్టి నాదే తిను. తల్లి ఎన్ని రోజులు ఉంటుందండి? కొన్ని రోజులే. పెళ్ళవే కదా జీవితాంతం ఉంటుంది. నా స్వీట్ తినండి. ఈ మాట మీద ఉండాలి మరి, ఈ మాట మీద ఉండాలి మరి. అన్నయ్య మనది రక్త సంబంధం కాబట్టి నువ్వు నా పులిహోరనే తినాలి. ఎవడు చెప్పాడు మన రక్త సంబంధం అని? ఎపిసోడ్ వరకు అన్న చెల్లెలు. ఎపిసోడ్ లో కూడా కాదు రక్త సంబంధం. అసలు నువ్వు ఎవరు రక్తం ఎవడికి తెలుసు? అమ్మా, నాకు మీరేమో ఒక పక్క అమ్మ ప్రేమ గొప్పది అంటున్నారు, పెళ్ళాం ప్రేమ గొప్పది అంటున్నారు, చెల్లి ప్రేమ, చెల్లి ప్రేమ గొప్పది అంటున్నారు. కూతురు చెప్పకపోయినా దాని ప్రేమ గొప్పదని నేను అనుకుంటున్నాను. కానీ మీ నలుగురులో ఎవరి ప్రేమ గొప్పదని నాకు ఎలా తెలియజేస్తారు? తల్లి ప్రేమ గొప్పదో లేదో ఏంటనేది చూపించడానికి నా ఫ్రెండ్స్ అంటే అమ్మలు వస్తున్నారు, కాసుకోండి. భార్య ప్రేమ ఎంత గొప్పదో చెప్పడానికి నా సైడ్ నుంచి నా ఫ్రెండ్స్ వస్తున్నారు. చెల్లి ప్రేమే గొప్పదని చెప్పడానికి నా ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు. కూతురు ప్రేమే గొప్పదని చెప్పడానికి నా ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు. ఇదేమింటిది? మీకెవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ పిలిపించండి. మా అమ్మగారి ఫ్రెండ్స్ అంతా ఒక సైడ్ వెళ్ళండి. తెలిసిపోతున్నారులే వీళ్ళు అమ్మలని. నా వైఫ్ ఫ్రెండ్స్ అందరూ ఒక సైడ్ వెళ్ళండి. నా చెల్లి ఫ్రెండ్స్ అందరూ ఒక సైడ్ వెళ్ళండి. నా కూతురు ఫ్రెండ్స్ అంతా ఇటు వెళ్ళండి. మిగిలిన బొగడాలందరూ అటు వెళ్ళండి. ఇంతగా మీరెవర్రా? మీ ఫ్రెండ్స్. నా ఫ్రెండ్సా? నేను బొగడాగానే. ఏంటి ప్రాబ్లం ఏమైంది? ఏం లేదురా, ఒక చిన్న ప్రాబ్లం ఉంది, చెప్తా కూర్చోండి. చిన్నదా? ఈడిది కూడా అసలు మీలో ఎవరు గొప్ప తేల్చడానికి, మిమ్మల్ని అందరినీ హ్యాండిల్ చేయడానికి ఒక ఇద్దరు రాబోతున్నారు. వాళ్ళు వచ్చారంటే ఇక మామూలుగా ఉండదు. లెట్స్ వెల్కమ్ ఇంద్రజ గారు అండ్ రష్మి గారు. ఎవరు పిలిచారు మమ్మల్ని?
మేమే తెలియక పిలిచాం, వస్తున్నా. ఈ రోజు మళ్ళీ ఏం ప్రాబ్లం తెచ్చుకున్నారు చెప్పండి. ప్రాబ్లమే ఆయన. ఏం లేదండి, ఆ. నాకు అమ్మ ఉంది, పెళ్ళాం ఉంది, చెల్లుంది, ఆ. కూతురు ఉంది. వాళ్ళందరూ తలా ఒక వంటకం చేసుకొచ్చి నా ముందు తినాలి అన్నారు. నేనన్నాను, ముందు ఎవరి ప్రేమ గొప్పదో తెలిస్తే దాన్ని బట్టి వాళ్ళు చేసిన ఫుడ్ ముందు తింటాను అన్నాను. తెచ్చుకోవడానికి ఏముంది, పెళ్ళం ప్రేమ గొప్పే కదా. హలో, ఆ. అదేంటి కానీ పెంచింది తల్లి, తల్లి ప్రేమ గొప్పది. అలా అనుకుంటే కూతురు ప్రేమ గొప్ప. కూతురు ప్రేమ ఈయన ఆ కూతురి మీద చూపించే ప్రేమ గొప్ప అయినప్పుడు ఈయన మీద చూపించే తల్లి ప్రేమే కదా గొప్ప. అలా అనుకుంటే రక్త సంబంధం గొప్ప అయితే చెల్లి ప్రేమ గొప్ప. అదేంటి, చెల్లి కూడా ఆ తల్లి కడుపు నుంచే కదా వచ్చింది. ఇదేంటి కొడుక కోడలా పిల్లం ఏదో ఉంటది, ఏంటిది? రష్మి, మనం కొట్టుకోవడం కాదు, వీళ్ళ గొడవ ఏదో తేల్చాలంతే. డన్. అయితే ఎవరి ప్రేమ గొప్ప అనేది లెట్స్ ఫైండ్ అవుట్. అయితే ఆలస్యం ఎందుకు? ఇంద్రజ గారు మీరు అక్కడ, నేను ఇక్కడ. మీలో ఉన్న ఫాల్ట్ ఒక్కటే, ఆలస్యం ఎందుకు అంటారు, మీరే ఆలస్యం చేసి. అండ్ మా శ్రీదేవి డ్రామా కంపెనీలో ఆల్రెడీ ఇంత కలర్ ఉంది, మరి ఈ కలర్స్ ని ఇంకా కలర్ఫుల్ చేయడానికి మనతో పాటు జనక అయితే గనక మూవీ టీమ్ ఉన్నారు. సో ప్లీజ్ వెల్కమ్ ద టీమ్ ఆఫ్ జనక అయితే గనక. ఆకాశంలో నా ఇల్లే కడుతున్నావా? First of all, congratulations to the entire team of Janaka Aite Ganaka. Already cinema success talk to full on public low key. Dur poyindi, people are enjoying it because Suhas garu anagane minimum kaadu guaranteed expectations untai because Suhas garu every time with every film meer oka kotta milestone create chestune unnaru. So once again congratulations on the success of the film. మరి ఈసారి మళ్ళీ సక్సెస్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఈ ఫిలిం పర్టికులర్ గా ఎందుకు స్పెషల్ అంటే ఈ సినిమా చూసిన తర్వాత మంచి రెస్పాన్స్ వచ్చింది. సో డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాను కాబట్టి ఫస్ట్ టైం ఇవాళ నైట్ గానీ రేపు గానీ యూఎస్ఏ వెళ్తున్నాను, అక్కడ కంటిన్యూ చేద్దామని ప్రమోషన్స్. అండ్ సంకీర్తన, కంగ్రాచులేషన్స్ ఆన్ సక్సెస్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ మీ పర్ఫార్మెన్స్ గురించి చాలా మంచి రివ్యూస్ వింటున్నాము. సో హౌ డు యు ఫీల్ అబౌట్ ఇట్? I'm so happy because we are getting great response from the audience. I'm so happy to be working with Suhas and everyone. It's great working with everyone. Yeah, thank you. Where are you from? I'm from Kerala. I thought so. కదా అందరూ అదే మాట్లాడుకుంటున్నావు కదా ఎక్కడ చేసినా. సో నేనే గెస్ట్ చేశాను అనమాట, కేరళ అనుకుంటా. ఆ కట్టు బొట్టు ఆ హెయిర్ అంతా చూస్తుంటే కేరళ అమ్మాయి ఏమో అని చెప్పి ఇప్పుడే చెప్తున్నా. దాని వల్ల ఏంట్రా లాభం ఇప్పుడు మీరు అనుకోవడం వల్ల? చెప్తున్నాం కదా, లేడీస్ స్పెషల్ ఎపిసోడ్ అనగానే లేడీస్ ఉన్నప్పుడు ఇట్లాంటి మాటలు జరుగుతాయి, భరించాలండి. మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఇంతమంది లేడీస్ వచ్చేటప్పుడు వాళ్ళు రెండు ముచ్చట్లు మాట్లాడుకోలేరా ఏంటి? ప్రాబ్లం సాల్వ్ చేయండి, మీరు మాకు ప్రాబ్లం అవ్వకండి మళ్ళీ. మేము మాట్లాడుకుంటుంది బొట్టు గురించి, కట్టు గురించి, జుట్టు గురించి, అంతే కదా. అబ్బా, బొట్టు కట్టు జుట్టు. సుహాస్ గారు పక్కన రాగానే ఒక ఇన్నోవేటివ్ స్టార్ పక్కన ఉంటే పక్కన ఉన్న వాళ్ళు కాస్త ఇన్నోవేటివ్ అవుతారు కదా. భయ్యా, మన టైటిల్ ఏంటి? జనక అయితే గనక. మేము నెక్స్ట్ యాంకర్ అయితే గనక అని ఒక సినిమా తీద్దాం. So Indusha garu, the team of Janaka Aite Ganaka, your best wishes to them. వెల్కమ్ సుహాస్ గారు. జనక అయితే గనక యాప్ట్ టైటిల్ మీకు, ఎందుకంటే న్యూలీ ఫాదర్ మీరు. సో అదయ్యాక మీరు ఇంకొక మెట్టు సక్సెస్ లో ఎక్కారు, ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ కూడా. సో ఐ థింక్ ద బేబీ లక్ ఇస్ వర్కింగ్ గుడ్ ఫర్ యూ. సో ఇలాగే ఒక్కొక్క మెట్టుగా మీరు ఎదుగుతూ ఉంటే చూసి ఆనందపడాలని నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. I wish wholeheartedly a very, very bright future for you, Andy. Sangeetana, I'm so happy to welcome you on board. Yes, you should learn Telugu fast, okay? Language also, you will get more opportunity to perform. All the best. ఆది గారు చెప్పండి. మీకంటూ ఒక సెపరేట్ జోనర్ ఎంచుకొని మీరు ఎదుగుతున్న విధానం, ఇప్పుడు ఇంకా డిస్ట్రిబ్యూటర్ గా కూడా మీకు అన్ని రకాలుగా ఆల్ ద బెస్ట్ అన్న. కంగ్రాట్స్. ఆది గారి కోసం చాలా మంది వాళ్ళ ప్రేమతో ఈ సెట్ కి వచ్చారు. వాళ్ళ ఆవిడ తరఫున, తల్లి తరఫున, సిస్టర్ తరఫున, కూతురు తరఫున. సో నిజంగా చెప్పాలంటే మా శ్రీదేవి డ్రామా కంపెనీ జరిగిన కాన్సెప్ట్ మీదే ఒక సినిమా తీసి వచ్చండి. ఈ శ్రీదేవిలోనే నాకు ఇప్పటికి 5 పెళ్లిళ్ళు 6 శోభనాలు జరిగింది.
కానీ చెల్లిగా నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కదా ఆది గారు. ఒకే ఒక్క మాట, దీని వల్ల ఏంటి ఉపయోగం? ఇప్పుడు మీరు అలా అడిగినందువల్ల ఏం ఉపయోగం? అవన్నీ వదిలేండి, ఇప్పుడు అక్కడ ఏమైనా ఉపయోగం ఉందా? అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. కాదండి, మీరు మాట్లాడినందువల్లే పాప అమ్మాయి చెప్పింది, మీరు అడిగినందువల్ల ఏం ఉపయోగం? ఎవరి వల్ల ఏ ఉపయోగం ఉండదు, మాట్లాడుకోవాలి. నోరు మూసుకొని నోటి దూలు తగ్గించుకొని కూర్చోవాలి. ఓనర్ గారు మాట్లాడుతున్నప్పుడు ప్లీజ్. ఓనర్ గారా? ఎస్. ఎవరికి? మా అందరికి. మీకు, మరి నాకు కాదు కదా. హలో, మీ గొడవలు తీర్చిపెట్టడానికి మేము వచ్చామండి. ఆ మాత్రం ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వరా మీరు? గొడవ తీర్చడానికి వచ్చారు కదా, ఎందుకు గొడవ చేస్తున్నారు? కాదండి, ఆయన గొడవ స్టార్ట్ చేసి పాప అమ్మాయి ఏదో నెమ్మదిగా ఒక సమాధానం చెప్తుంటే. నా క్వశ్చన్ అది కాదు. నా పిల్లమే నా మీద ఇంత ఎగరలేదు, మీ ఇద్దరు ఎందుకు నా మీద ఇంత ఎగురుతున్నారు? అదే ఎగరలేదు కాబట్టి ఈ రోజు ఇంత స్టేజ్ కి వచ్చి నిలబడింది. ఇదే మేమైతేనా ఇళ్లలోనే తీర్చేసే వాళ్ళం. మీది జనక అయితే గనక, వీళ్ళిద్దరిది జజ్జనక జనక. సుహాస్ గారు, సంగీత గారు చూస్తున్నారు కదా, ఇలానే ఈ హంగామానే మా ఎపిసోడ్. చిన్న చిన్న సరదాలు ఉంటాయి, మీరు కూడా సరదాలో కాస్త పార్టిసిపేట్ చేస్తూ ముందుకు తీసుకొని వెళ్దాం, ఓకేనా? వన్స్ అగైన్ వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సెలబ్రేటింగ్ యువర్ సక్సెస్ విత్ us. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్, శ్రీదేవి డ్రామా కంపెనీలో 3 బ్యూటిఫుల్ మెడలిస్ట్ రాబోతున్నారు, మా 4 బ్యూటిఫుల్ గర్ల్స్. లెట్స్ వెల్కమ్ దెమ్. పలికే గోరింకా చూడవే నా వంక, ఇక వినుకో నామది కోరిక. పలికే గోరింకా చూడవే నా వంక, ఇక వినుకో నామది కోరిక. నేడే రావాలి నా దీపావళి పండగ, నేడే రావాలి నా దీపావళి పండగ. రేపటి స్వప్నాన్ని నేనెట్టా నమ్మేది, నే నాటితే రోజా నేడే పూయులే.
ఓదర్రా పేపే Well done, girls. Well done. Amazing performance. మరి అమిత్ మాస్టర్ ఎక్కడా? రజిత గారు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? ఆల్ ద 3 సాంగ్స్ కూడా డిఫరెంట్ జానరాస్. ఒకటేమో పక్కా మాస్, ఒకటేమో చాలా క్లాస్, అండ్ ఇంకొకటి చాలా మెలడీ. సో 3 డిఫరెంట్ జానర్స్ ఫస్ట్ టైమే ట్రై చేశారు అనుకుంటాను. అమిత్ మాస్టర్ చాలా బాగా కంపోజ్ చేశారు, చాలా బాగా అనిపించింది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ వాళ్ళకి తగిన స్టైల్లో చాలా బాగా పర్ఫామ్ చేశారు. ధర్నిప్రియ గారు కానీ, అంకిత గారు కానీ, అండ్ యోధా చెప్పక్కర్లేదు, యోధా అండ్ దీవెన ఆల్సో చాలా బాగా అనిపించిందండి. వెరీ నైస్. Thank you so much, Indraja garu, and good job, guys. Thank you. శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతున్న హంగామాని కాస్త పక్కకి పెట్టి ఒక మంచి ఇంట్రెస్టింగ్ గేమ్ నేను ప్లాన్ చేశాను. మరి ఆ గేమ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ముందుకు తీసుకుని వెళ్ళడానికి మే ఐ రిక్వెస్ట్ ద ప్రాబ్లమాటిక్ ఆది గారు టు ప్లీజ్ స్టెప్ అప్. రండి. సో ఆది గారు, జనరల్ గా లేడీస్ అనగానే వాళ్ళ నోరు పెద్దగా ఉంటది, ఎక్కువగా మాట్లాడతారు, గట్టిగా మాట్లాడతారు, వాళ్ళ నోరు పెద్దదని ఇన్ని మాటలు నిజమే కదా, ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావుగా. ఎలాగో మా మీద ఆ ముద్ర వేసేసారు కాబట్టి దాని చుట్టూ ఒక గేమ్ ప్లాన్ చేస్తాం. గేమ్ ఏంటంటే, మీ వాళ్ళ తరఫున కొంతమంది లేడీస్ వస్తారు. మేము ఒక సౌండ్ మీటర్ అనేది పెట్టాం. ఎవరు ఆ సౌండ్ మీటర్ లో 100 స్కోర్ తీసుకొని వస్తే ఆ లేడీ తోపు. అవునా? అంతే. వీళ్ళంతా మీ వాళ్ళే కాబట్టి మీరే చెప్పండి, ఫస్ట్ ఎవరు వస్తారు? ఫస్ట్ ఏదైనా స్మూత్ వాయిస్, అదిగో మన సంకీర్తన చేద్దాం. సంకీర్తన ప్లీజ్. ఎవరికైతే ఎక్కువ వస్తుందో వాళ్ళకి నా మీద ఎంత ప్రేమ ఉందనేది నేను మార్కులు వేసుకుంటూ వస్తా. ఓహో, అంటే ఎవరు ఎక్కువ అరుస్తే వాళ్ళకి ఎక్కువ ప్రేమ ఉన్నట్టు. ఆది గారు, ఎవరికి ఉపయోగము? మా గొంతు పాడవుతుంది కానీ మాకే ఉపయోగం చెప్పండి. అది మీరు ముందు మేనేజర్ని అడుగుంటే వాళ్ళు చెప్పేవాళ్ళు ఉపయోగం లేదని రాసేవాళ్ళు. అంటే మీరు ఎవరి తరఫున వచ్చారు? వాళ్ళంతా నా వైఫ్ ఫ్రెండ్స్. అండ్ వాళ్ళ ప్రేమ మీకెందుకండి? వాళ్ళు చూపించే ప్రేమ అంతా నా వైఫ్ కే వస్తది. కానీ ఒకవేళ సంకీర్తన గారు 100 టచ్ చేసినా ఇది క్యాల్కులేటెడ్ కాదు. ఎందుకంటే వీళ్ళు సినిమా సక్సెస్ సెలబ్రేట్ చేయడానికి వచ్చారు కాబట్టి. ఆది గారు, ఆ ప్రేమ మీకోసం కాదు, సుహాస్ బ్రదర్ కోసం. సుహాస్ బ్రదర్ మీద నీకు ఎంత ప్రేమ ఉందనేది అక్కడ వచ్చే మీటర్ని బట్టి తెలుస్తుంది. రెడీ, 3, 2, 1.
అసలు మీటర్ స్టార్ట్ కూడా కాలేదండి. బట్ సంగీర్తన వెల్ ట్రై. ఆవిడ మోటివేట్ చేస్తుంటారు కానీ ఏ ఆగండి పాపం, మన సెట్ కి వచ్చిన అతిథి వాళ్ళు. మీరు మోటివేట్ చేయండి, నన్ను అరుస్తారేమో. నేనేమన్నాను? Come on. 10%. ఇంకాస్త. సంగీర్తన లుక్ అట్ దట్ 20%. 20. Come on. 30. ఇంకా అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోద్ది, అంతకంటే ఎక్కువ అరిస్తే. Once again, thank you so much, Sankirtana. That was well tried. Thank you. ఆది గారు నెక్స్ట్ ఎవరు? ఎలా అరవాలో అందరికి ఎగ్జాంపుల్ తెలియడానికి ఫస్ట్ మా అమ్మాయి వస్తుంది. ఉమా, అంటే మా అబ్బాయికి నా మీద కాన్ఫిడెన్స్ ఉంది. అంటే చిన్నప్పుడు వాడు అలర్ట్ చేసినప్పుడు అరిచుంటాను, దాని వల్ల చెప్పుంటాడు అన్నమాట. ఇంత సాఫ్ట్ గా మాట్లాడుతుంది కానీ ఇలా ఉండదు. స్టార్ట్ చేయమ్మా నీ అమృత గానాన్ని. నువ్వేదో సింగర్ లాగా. మీరు 100 టచ్ అవ్వడానికి మేము మీకు 1 minute ఇస్తున్నాం. ఆడుకో పాడుకో. ఈ అరుపులకి ఇలా తయారయ్యారైనా? అంతే కదా. 1 minute టైం. కమాన్. అరుస్తేనే లేస్తుంది. నువ్వు 100 కొట్టగలవమ్మా, ఏదో ఒకటి చెయ్యి. అమ్మ హాఫ్ సెంచరీ కొట్టింది. సరే ఆది గారు నెక్స్ట్ ఎవరు? వీణా. రండి వీణా గారు రండి. వీణా గారు ఇప్పుడు వాహిస్తారు. కమాన్ రెడీ. ఇవిడ దెయ్యాలు ఏదో అర్రర్ క్యారెక్టర్ చేసింది. ఒక్కసారికే 50 కొట్టావంటే. ఇంకా ఉంది 1 minute టైం. కమాన్ 100 టచ్ అవ్వాలి. ఎలా తెలుసా నీకు 60 వస్తుందని నరేష్? డ్రింక్ అండ్ డ్రైవ్ 60 దొరికేస్తాడు. అలా ఊది. రెడీ. Very close to 100. Well tried, Veena garu. 80%. Thank you. 80% వైఫే గొప్ప అని తెలిసింది ఇప్పుడు. చెల్లెలు కూడా ఉన్నారు. చెల్లి ప్రేమ కూడా గొప్పదని. చెల్లి ప్రేమ గొప్పదని ప్రూవ్ చేయాలంటే సునందాన్ని రమ్మను. నా ప్రేమ ఎంత గొప్పదో చెప్పే. చెల్లి కొంచెం అన్నాని పిల్లమ్మా. అన్నయ్య, మనం తర్వాత మాట్లాడుకుందాం. నా ప్రేమ విలువ నీకు తెలియట్లేదు కదా, సో అందుకనే నా ఫ్రెండ్ ని తీసుకొచ్చాను. నా ఫ్రెండ్ నా ప్రేమ విలువ తెలుసు. డైరెక్ట్ గా మీరే అరవచ్చు కదా. అరుద్దాం. అరవండి. చలో రెడీ. 3, 2, 1 గో. ఫ్రెండే రావాల్సింది. వచ్చిందయ్యా గీతా మాధురికి. వెళ్ళు. రెడీ. థర్డ్ టైం. కమాన్. ఈసారి గొంతే బయటకు వచ్చేయాలి. అమ్మో నేనేం చేయలేదబ్బా. నా ఫ్రెండ్ నిరూపిస్తుంది నా ప్రేమ ఎంత ఉందో. సరే ఫ్రెండ్ కి పంపండి. సోందా, నాకు 100 టచ్ చేసే వాళ్ళు ఒకరు ఉన్నారు తెలుసు, వాళ్ళు లాస్ట్ లో పిలుస్తా. స్టార్ట్ చేయి. మనకు మైకే అవసరం లేదనుకుంటా నాకు తెలిసి. ఎందుకు నాకు పరువు తీస్తావు? కొత్తగా తీయటమే ఉందిలే. ఇంతకు ముందు సౌండ్ ఇంజనీరా నువ్వు? 20%. లాస్ట్ అండ్ ఫైనల్ ఒక ట్రై చేయి. ఏంటండి ఇంత ప్రశాంతంగా ఉంది? మీ చెల్లికి లేదు, మీ చెల్లి ఫ్రెండ్ కి లేదు. చెల్లెల్లో 0%. మీరు వెళ్ళిపోండి. మళ్ళీ తల్లి నుంచి ఇప్పుడు అద్దుగో మహతి వస్తుంది. 100 ఇస్తానబ్బా, నీకోసం నేను ఒక్కదాన్ని ఉన్న ఎవరు లేరు ఇక్కడ. కరెక్ట్ మనిషి దొరికావయ్యా. సో ఇప్పుడు మీరు చేయి పట్టుకొని అరుస్తారా? చేయి పట్టుకుంటే నేను అరుస్తా, నువ్వు అరవాలి. ఏంటే చేతపడి చేశారు ఎవరైనా?
చేయి పట్టుకుంటేనే 5%. మరి మీతో పట్టుకోండి, ఆ 100 వస్తుందేమో. ఎంజాయ్ పండుగ ఎంజాయ్ పండుగ ఇంకా దగ్గర అవ్వండి, ఇప్పుడు ఇంకా దగ్గర అవ్వండి. కాపాడండి నన్ను. మహతి కవలించుకో. ఎత్తుకో. ఎవరే నువ్వు గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు? నేను పోతానన్నయ్య, నేను పోతా. ఈమె అరుస్తుందా అడుక్కుంటుందా అర్థం కావట్లేదు నాకు. బట్ మొత్తానికి 70% టచ్ అయ్యారు మహతి గారు. కూతురు కమ్ కమ్. సో అమ్మ డాడీ మీద ఎంత ప్రేమ ఉందో అడిచి చూపించు. 3, 2, 1. మీ డాడీ వస్తాడు, ఒరిజినల్ డాడీ. 20%. నెక్స్ట్ గట్టిగా ట్రై చేయమ్మా. 30%. కమాన్ ఇంకోసారి. నాట్ బ్యాడ్. 50%. గుడ్ ట్రై. మీ మీద మొత్తానికి మీ కూతురికే ఉంది ప్రేమ. ఒక్క నిమిషం, వీడు కూడా వీళ్ళ డాడీని పిలవాలి ఒకసారి. వీడు 100 కాదు 200 ఇచ్చినాడు రాడు. రా నరేష్ రా. మీకు మీ నాన్నగారి మీద ఎంత ప్రేమ ఉందో చూద్దాం. ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్, అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. రెడీ? మనకు ఆ మీటర్ వెళ్ళదు. మరి రెండోసారి. పడుకున్నాడా? నాన్నెందుకు వెనకబడ్డాడు ఆంటీ వెనక. నువ్వు అరుస్తే వస్తది. కొట్టావురా 5%. వెళ్ళరా. ఫైనల్ గా వీణాకి నా మీద 80% ప్రేమ ఉంది. మీ అందరి మీద ఉన్న ప్రేమ, మా శ్రీదేవి డ్రామా కంపెనీ ఉన్న ప్రేమ, నా మీద ప్రేమ. పోరా. 3, 2, 1. మా మీద గానీ శ్రీదేవి మీద గానీ ఆగండి. నీకు ఏ ప్రేమ లేదు, ఓన్లీ పేమెంట్ కోసం చేస్తున్నావు అనుకుంటా. రెడీ? అమ్మగారు ఉమాగారే వచ్చారు, ఆ తర్వాత సిస్టర్ అయిన సత్య గారే వచ్చారు, రిత్విక కూడా వచ్చింది. మరి భావన గారు అరవకుండా వీణా గారిని పంపడం ఏంటి? అవును కదా, పెళ్ళంగా రావాలి కదా. కమ్మాన్. ఆవిడ అంత పెద్ద లాజిక్ కనిపెట్టింది, వెళ్ళొచ్చుగా. నాకు వచ్చిన దగ్గర నుంచి ఒక డౌట్, ఈవిడ రెండో జడ్జా? అప్పటి నుంచి వచ్చింది ఎపిసోడ్ కూర్చుంది, ఇలా ఉంది. ఎవరు అరుస్తుంటే అంటుంది, ఎవరైనా అరిస్తే అంటుంది. నేనేదన్నా అది గారు అంటుంది, ఏంటి అలా కాదు. ఆవిడ ఒక సైడ్ కూర్చుంది, చేయండి మీరేం చేస్తారో నేను చూస్తా అంటుంది ఆవిడ. అక్క నీ ఫ్రెండే 80 కొట్టింది కదా, మరి నువ్వే ఇంకా 100 కొట్టాలి, తగ్గకూడదు, అర్థమైందా? మా చెల్లిస్తుందబ్బా కంటెంట్, ఏమన్నా కంటెంట్ అది. నువ్వు 100 ఒక్క నిమిషం మీరేమనుకోకండి, మీరు కాలు మీద కాలేసుకోండి. మీ కాన్సంట్రేషన్ పక్కన వాళ్ళ మీద ఉండబట్టే మీరు ఇక్కడ వరకు వచ్చారు. మీ ఫ్యామిలీ ప్రాబ్లం లో పడింది. చంద్రజా గారు ఎలా చేస్తున్నారు? బాగా చేస్తున్నారండి. 3, 2, 1 గో. ఫస్ట్ టైం 30 కాబట్టి ఇంకా 2 ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకొంచెం టైం ఉంది ఇంకా. ఆవిడకి టైం లేదు, పోద్ది.
మదర్ ఈక్వల్ అయిపోయారు. అంటే గొంతు కొంచెం దాచుకున్నాను ఆయన కోసం. ఆమె ఏంటి ఆయనకి? మీరు ఆన్సర్ చెప్పండి, పక్క వాళ్ళని చూడటం కాదు. రష్మి యాంకరింగ్ బాగా చేస్తుందండి. ఇంతవరకు నా కొడుకు ప్రేమ కోసం ఏదో పెద్ద ప్రేమ ఉండిపోయినా అంత తాడించారు. ఇప్పుడు మనస్ఫూర్తిగా నేను సుహాస్ గారి మీద ప్రేమ ఎంత ఉందో నేను ఒకసారి అర్సి చూపిస్తారా? ఇప్పుడు ఆయన మనకి నాన్న ఎలా ఉన్నాడు? నాన్న నాన్న ఏమే ఆయన జనక అయితే గనక వచ్చాడని ఆయనే జనకుని చేసేసావా? నాకు డౌట్. ఏంటి? చెప్పు. వద్దులేను, సీరియస్ చేస్తా. నేను జోక్గానే అడిగా. ఎవరి మీద ప్రేమ లేకపోతే ఆ పాప ఎలా వచ్చిందని అంతే. నీ ఏజ్ ఏంటి? నువ్వు అడిగే క్వశ్చన్ ఏంట్రా? అడగమన్నాడు చెప్పా, దానికి ఎందుకు ఎంత సీరియస్ చేస్తున్నావు? ముద్రష్టపోడా. రాధి గారు రండి, అందరూ మీ మీద ప్రేమ చూపించారు, ఇప్పుడు మీ టర్న్ ప్రేమ చూపించడానికి. 100 టచ్ చేయాలి అంతే కదా? అంతే, ఇంకా అరుపులే. 1 2 3. పాట పాడుతున్నారా? ఏంటన్నా ఫ్యామిలీ షో కదన్నా. నేనేం చేశాను రా? అరిచాను, 100 వచ్చింది. ఎందుకు ఈ మాట అన్నావు ఇప్పుడు? బాబు నువ్వు తీసుకోవు, మమ్మల్ని మొత్తం తీసుకోమంటావు. ఫైనల్ గా సుహాస్ గారు, మీరు ఎవరి మీదైనా ప్రేమ చూపించుకోవాలనుకుంటున్నారా? సుహాస్ గారు రండి రండి. సుహాస్ గారు, జనక అయితే గనక మీద మీకున్న ప్రేమ ఇప్పుడు మీరు చూపించాలి. థ్యాంక్ యూ సో మచ్ సుహాస్ గారు, 100% ప్రేమ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీకుంది ప్రేమ, థ్యాంక్ యూ అండి. ఇంద్రజ గారు, ఎలా అనిపించింది ఈ సెగ్మెంట్? Absolutely. First, I need to congratulate and thank the crew, Suhas garu and Sangeetna, for participating. చాలా స్పోర్టివ్ గా పార్టిసిపేట్ చేశారు. నాకు సంబంధించినంత వరకు అయితే ఇక్కడ మనం అందరం కూడా గ్రోన్ అప్ అన్నమాట. సో మనకు వోకల్ కార్డ్ ఉన్నంత క్లారిటీ అండ్ ఆ పిచ్ వచ్చేసి పిల్లలకు ఉండదు. సో ఫర్ మీ రిత్విక ఇస్ ద విన్నర్ ఆఫ్ ద సెగ్మెంట్. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ మీకోసం.
తెలిపెనుగా జన్మాల బంధమే కరిగెనుగా ముగిసెనుగా ఇన్నాళ్ళ వేదనే మరిచా ఏనాడో ఇంత సంతోషమే తీరే ఇప్పుడే ఆత సందేహమే నాలో లేదే మనసే నీతో చేరే మాటే ఆగిపోయే పోయే పోయే ఈ వేళనే అణువణువు అలలెగసే తెలియనియో ఆనందమే కనులెదుటే నిలిచెనుగా మనసతికే నా స్వప్నమే నీ తలపులతో మరిగిపోయే ఒంటరితనము ఇష్టమే నీ కబురులతో కరిగిపోయే ప్రతి ఒక్క క్షణము ఇష్టమే కలలే నిజమైనా కళ్ళు తెరిచిన కోరిక ఇష్టం నిజమే కలైనా ఒళ్ళు మరచిన అయోమయం మరింత ఇష్టం పిల్లగాలి అల్లరి ఒళ్ళంత గిల్లి నల్ల మబ్బు ఉరిమేనా పిల్లగాలి అల్లరి ఒళ్ళంత గిల్లి నల్ల మబ్బు ఉరిమేనా కళ్ళెర చేసి నిరుపై తరిమేనా ఎల్లలన్నీ కరిగే చల్లుమంటోరికే మా కళ్ళలో వాకిళ్ళలో వివిల వర్ణాల వయ్యారి జాణ అందమైన సిరివాన ముచ్చటగా మెరిసే సమయాన అందరాని చంద్రుడైనా మా ఇంట్లో బంధువల్లి తిరిగేనా మన్మథరాజా మన్మథరాజా కన్నె మనసే గిల్లతో దోపిడి చేసే చూపులతోటి చుట్టూ కొలతే చూడొద్దు నా పచ్చి నరాలపై కచ్చి కడాలతో గిచ్చు గిచ్చు ముద్దు పెట్టొద్దు నా కొత్త వయస్సుని మత్తు సరస్సుగా చేసి చేసి గీత కొట్టొద్దు మన్మథరాజా నా మన్మథరాజా 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 ఒకరు మీద ఉన్నాడే వన్నెను చూసి కన్నులు వేసి పిచ్చి ముదిరి వచ్చాడే నీ పచ్చి నరాలపై కచ్చి పదాలతో గిచ్చు గిచ్చు ముద్దు పెడతాడే నీ కొత్త వయస్సుని మత్తు సరస్సుగా చేసి చేసి ఈత కొడతాడే మన్మథరాజా 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 కన్నె మనసే గిల్లతో దోపిడి చేసే చూపులతోటి నన్ను గుచ్చి చంపేరా సృష్టికే అస్సలంతు చిక్కని అందాలనందుకున్నా ఆశ్చర్యమే నింగికి నేలకి మధ్య ఊయలుగుతున్నా ఇన్ని వింతలన్నీ ఒక్క ఈ చోటే చేరాయేలా స్వర్గమే నన్ను స్వాగతించలే పాదాలు మోపగానే రాజా వైభోగమే చెంపలే మీటనే నన్ను చూసి చూడ
చూడగానే పలకరించె నన్నే పంచభూతాలు నేస్తాలుగా. అబ్బబ్బా తీరిపోయే ఇన్ని నాడు కన్న కల. ఈ సత్యం సత్యం కాదేమో సందేహం, తీరేది కాది సంతోషాల దాహం. ఈ అందమైన అద్భుతాల ఈ చిత్రం మొత్తం నెలకొలువైంది ఈ రోజు నా కోసం. నానున్న 1000 జన్మాలకి ఇదే నా లోకం. టటటరటం టం 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 టటటరటం టటటరటం టం 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 టటటరటం టటటరటా గబడపటా టటటరటా గబడపటా టం టటటరటం 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 One word for this performance. Complete Dhoom Dhamaka package performance, guys. ఇంద్రజ గారి దగ్గర నుంచి కామెంట్స్ వినడానికి ఐఎమ్ వెయిటింగ్. ఇంద్రజ గారు, అతి తక్కువ పర్ఫార్మెన్సెస్ మేము అరే అప్పుడే అయిపోయిందా అని అనుకుంటాము. సో ప్రతి ఒక్కరి మనసులో ఉన్నది అదే, అంత తొందరగా అయిపోయిందా, అరే ఇంకొక 4-5 సాంగ్లు ఉంటే బాగుండేది కదా అనేసి. అంత బ్యూటిఫుల్ సాంగ్ చాయిస్ అండ్ బ్యూటిఫుల్ రెండిషన్ అండ్ బ్యూటిఫుల్ వాయిసెస్. నాకైతే కార్తికేయ చూసినప్పుడు అనిరుద్ చాలా గుర్తొచ్చారు. పిచ్ లెవెల్ మీరు వెళ్ళడం, మీ ఎనర్జీ అండ్ స్టేజ్ లో మీరు పర్ఫార్మ్ చేస్తూ చేయడం, ఎవ్రీథింగ్ వాజ్ సో మచ్ రిమెంబరింగ్ మీ అనిరుద్ గారు. అండ్ యు ఆర్ అ స్టార్ కార్తికేయ. యు ఆర్ నాట్ ఓన్లీ అ సింగర్ బట్ యు చార్మ్ సో మచ్. ఇక్కడ మా గర్ల్స్ అంతా మీకు పాడిపోయారు. ఈమె అక్కడ ఎండ్లో మేడం చంపేరా అన్నప్పుడు అక్కడ కనెక్ట్ అయ్యారు. కాదు రష్మి, ఆ వైబ్రేషన్ ఇక్కడ దాకా కనబడింది. యువర్ అ చామర్. వాయిస్ మై గుడ్నెస్. కల్కి మూవీ సాంగ్ ఐ థింక్ చాలా మంది ట్రై చేయరు స్టేజ్ మీద, బికాస్ ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ వేరియేషన్స్ ఉంటాయి, అప్ అండ్ డౌన్స్ చాలా ఉంటాయి. అది ఎంత బ్యూటిఫుల్ గా ట్రై చేశారండి మీరు. మై గాడ్, యూ హ్యావ్ అ గ్రేట్ ఫ్యూచర్. లాలసా, ఓ మై గాడ్, యువర్ అ స్వీట్ హార్ట్. మీ వాయిస్ ఎంత స్వీట్ ఉందండి. అండ్ మీ డూఓ ఇస్ గోయింగ్ టు రాక్ ఫర్ సెంచురీస్. ఐఎమ్ టెలింగ్ యూ, బికాస్ అంత బ్యూటిఫుల్ గా సెట్ అయ్యారు మీరిద్దరు. లాంగ్ వే టు గో. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు. ఎండ్ లో చంపేరాకి చాలా మంది అక్కడ చచ్చిపోయారు, ఎస్పెషలీ మా సత్య. ఫస్ట్ అసలు అలా నడుస్తూ వస్తుంటేనే ఆ వైబ్ వచ్చేసింది. అన్నగారు, చెల్లికి ఏదో వైబ్ వచ్చిందంట. మా చెల్లికి సెట్ బాయ్ చూసినా వైబ్ వస్తుంది. సెట్ బాయ్స్ అంటే తక్కువ, వాళ్ళ మనుషులు కారా, వాళ్ళకి వైబ్ రాకూడదా? మీరు పాడుతున్నారు కానీ మీ పేరు కార్తికేయ. ఓ నైస్, చాలా బాగున్నారు మీరు. యాక్చువల్లీ మీరు అన్నట్టు నిజమే, మేము దూరం నుంచి అలా ఉంటే దగ్గర నుంచి ఇంకా వైబ్రేషన్ అలా వచ్చేస్తుంది. నా లవ్ ప్రపోజల్ కి ఎవరు అడ్డొచ్చినా ఈ రోజు నేను ప్రపోజ్ చేసే తీరుతాను. ఒక్క నిమిషం, కార్తికేయ, హౌ ఓల్డ్ ఆర్ యు? ఐ యామ్ 18 years old. నో ప్రాబ్లం. ప్రేమకి వయసుతో సంబంధం లేదు మేడం. కానీ ప్రేమకి మనిషితో సంబంధం ఉంది కదా, ఆయన కూడా నచ్చాలమ్మా. అయ్యో, నేను ఎవరికి నచ్చకుండా ఉంటాను మేడం. హలో సత్య. ప్రసాద్ గారు, మీ శ్రమ అంతా వేస్ట్ కాదమ్మా, మీ సపోర్ట్ ఉందని చెప్పి నేను సెట్ బాయ్ అయిపోయింది ఇవాళ. అమ్మా, మీ సపోర్ట్ కావాలి ఈ రోజు. సెట్ బాయ్ 100% అండి. ఇవ్వ షర్ట్ బాయ్ వేసుకొచ్చాను, షర్ట్ బాయ్. కానీ ప్రసాద్ గారు, ఒకే ఒక మాట సునీతను అడిగి ఆ తర్వాత సెట్ చేస్తానే. రెడ్ బుల్ దగ్గర కూడా ఎనర్జీ ఉండదు అమ్మ చెప్తే.
కార్తికేయ గారు ఏం లేదు, యువర్ టోటల్ కంప్లీట్ పర్ఫార్మర్ అండి. నిజంగా మీరు చూపించిన ఎనర్జీ, మీరు చూపించిన పర్ఫార్మెన్స్ చూసి నిజంగా అక్కడ ఉన్న అమ్మాయిలందరూ, అటే కాదు ఇక్కడ ఉన్న అమ్మాయిలు కూడా అందరూ ఫ్లాట్ అయిపోయారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ కాదు కాదు, సాంగ్ పాడితేనే అలా ఉంటే మరి డాన్స్ చేస్తే? అయ్యో నాకు డాన్స్ చేయడం రాదండి, ఓన్లీ సింగింగ్ ఒకటే వచ్చు. బానే చేశారు, బాగానే చేశారు. ఫ్లోలో వచ్చింది అది అంతే. ఒక్క నిమిషం అమ్మ, ఆడవాళ్ళకి షీ టీం ఎలాగో అబ్బాయిలు కూడా హీ టీం కావాలి. అంటే ప్రేమ బిగినింగ్ లో ఎలా ఉండాలి, ఒక మంచి స్వీట్ పాట వేయండి చూడు సత్య ఇప్పుడు ఎలా ఉంటది. మైక్ పట్టుకో, ఇది అర్థమైంది. మ్యూజిక్ ప్రేమంత దాచానుగా పిలవమని, తారలైనా తాకలేని తాహతున్న ప్రేమని, కష్టమేది తాగరాని ఏది ఏమైనా ఉంటానని. నాకు అర్థమైంది, నా కార్తికేయ మీద రష్మి కనపడిందని. ఓకే, నీ కోసం నేను త్యాగం చేస్తున్నాను, తీసుకో. కార్తికేయకేనా అంటే ఎల్సాకి ఎవరు లేరు అనుకున్నావా? ఏమండి ఆవిడ లాలసా, ఎల్సా కాదండి. మంచి డైలాగ్ చెప్పరా, ప్రపోజ్ ఏదైనా డైలాగ్ చెప్పు. లాలసా ఒక్క ఛాన్స్ ఇస్తావా, జీవితాంతో ఇక్కడ పెట్టుకొని చూసుకుంటా. రష్మి అక్కడ చూడండి, వాడు ఏం చేశాడు, ఇలా పెట్టాడు. బ్రేకప్ చెప్పండి ఇప్పుడే. అంతా ఓకే గానీ ఇది ఎలా చేసావురా వేరే వాళ్ళతో? ఒరే నువ్వు అడగరా, ఆవిడ అతను చేయలా. నేను ఎవరితో అయినా చేస్తాను కానీ నువ్వు ఇది ఎలా చేసావు? సరే తల్లి, నువ్వు ఇంత ఫీల్ అవుతావని నేను చేసేవాడిని కాదు. Whatever said and done, thank you so much guys. Not just performers, you are also entertainers. Well done, well done. ఆది గారు, మీకు వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? నాకు ఇద్దరు వాయిస్లు అయితే చాలా బాగా నచ్చినాయి. కొన్ని పాటలు అసలు నిజంగానే అవి ఎంచుకోవడమే ముందు అక్కడే సక్సెస్ అయ్యారు. నిజంగా అందరం కూడా ఎంజాయ్ చేసాం ఈ సింగింగ్ సెగ్మెంట్ మాత్రం. రష్మి, నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? జస్ట్ లైక్ దట్ సింగర్ సునీత గారిని అడగరాయడు. మేడం చెప్పండి, మీకు ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది, చాలా ఎంజాయ్ చేసాము. థ్యాంక్ యూ సో మచ్. ఆది గారు ఓకేనా? ఓకే, సిజ్జలింగ్ అని అలాంటివి అనిపించలేదు. థ్యాంక్ యూ సో మచ్ లాలసా అండ్ కార్తికేయ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఆ పాటల ప్రోగ్రామ్ చూసిన తర్వాత మా అమ్మాయి రిత్విక ఇన్స్పైర్ అయ్యి తను పాపం ఒక్క సాంగ్ పాడతాను. అవునా, రిత్విక పాట పాడతావా? అమ్మా నువ్వా? వాళ్ళ అమ్మ నాన్న మీరే కదా, అందుకే అడిగా అమ్మ నువ్వా అని. శీతాకాలం మనసు నీ మనసున చోటడిగింది, సీతకు మళ్ళీ నీతో. ఒక్క నిమిషం ఆగు, నీ వయసు ఎంత? నిన్నెవర్రా చోటు అడిగేది ఈ వయసులో? మంచి పాట పాడు. నేను మీకోసం పాడా కదా, మీరు నా కోసం పాడారు. గుమ్మాడి గుమ్మాడి గోల్డ్ ఆర్టిస్ట్ గుమ్మాడి. మామయ్య ఏదమ్మా? మామయ్య నేను నీకు బాబాయినే. మరి ఇక్కడ నడుస్తున్న ఈ పోటీలో మా ఆది గారిని సపోర్ట్ చేయడానికి భలే ఉన్నాడే మూవీ టీం రాబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ దెం. ఆడోళ్ళకు ఆమడ దూరం చేసేది చీరల బేరం, తెల్లారిత సూది దారం, ఎవ్వారం యమునా తీరం. వెల్కమ్ టు ది టీమ్ ఆఫ్ భలే ఉన్నాడే. రాసన్ గారు, సినిమా సక్సెస్ఫుల్ గా నడుస్తుంది. సో హౌ యూ ఎంజాయింగ్ ది సక్సెస్ అండ్ ద పబ్లిక్ టాక్ అండ్ ఎవ్రీథింగ్? నేను ఎప్పుడు ఒకటే అంటానండి, సినిమా అనుకున్నంత రెస్పాన్స్ వచ్చి ఆడినప్పుడు వచ్చే ఆనందం ప్రపంచంలో ఇంకేది ఇవ్వలేదు. మనీషా, సో మీ పర్ఫార్మెన్స్ గురించి కూడా అందరూ చాలా పిలిచారా, అడిగారా? అంటే మనీషా అని అడిగారా లేకపోతే మనీషా అని పిలిచారా? అంటే ఆటో పంచులు ఆది చేస్తాను అవుతారు, నేను ఇస్తాను అవరా. సో మనీషా గారు, మీ పర్ఫార్మెన్స్ గురించి కూడా చాలా పాజిటివ్ టాక్ ఉంది. సో ఎలా అనిపిస్తుంది? ఐఎమ్ ఫీలింగ్ గ్రేట్. మేమందరం చాలా హార్డ్ వర్క్ చేసి ఈ మూవీ చేసాము. సో ఐ రియలీ హోప్ ఎవ్రీవన్ కమ్స్ టు ద థియేటర్స్ అండ్ ఎంజాయ్స్ దిస్ మూవీ.
మరి ఇందు గారు, హౌ ఆర్ యు ఎంజాయింగ్ ద సక్సెస్ ఆఫ్ ద ఫిల్మ్? ఒకసారిగా మనం ఒక పెద్ద స్క్రీన్ లో కనిపిస్తే ఆ ఫీలింగ్ దట్ వాజ్ అమేజింగ్. శివ్ సాయి గారు, యూ హ్యావ్ టు ప్లీజ్ టెల్ us ఈయనతో వర్క్ చేయడం ఎలా అనిపించింది? చాలా చాలా బాగా అనిపించిందండి. ఆయన ఉంటే సెట్ లో అంతా బాగా ఫన్ గా ఉంటుంది. మంచి ఇంప్రూవైజేషన్స్ చేస్తారు ఆయన. ఆ ఇంప్రూవైజేషన్స్ సినిమాకి మేము చూస్తున్నాం కదా సీన్ లో, ఇప్పుడు చాలా చాలా హెల్ప్ అయ్యాయి. సో సినిమా సక్సెస్ఫుల్ గా జనాల్లోకి ఆల్రెడీ వెళ్ళిపోయిందండి. Yes, పీపుల్ ఆర్ టాకింగ్ గ్రేట్ థింగ్స్ అబౌట్ ద ఫిల్మ్. సో ఎలా అనిపిస్తుంది? ఒక 1 year నుంచి పడిన కష్టం అంతా ఇప్పుడు రిజల్ట్ చూసినప్పుడు ఆల్వేస్ ఫీల్ హ్యాపీ. ఇంకా ఎవరైతే చూడని వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా థియేటర్కి వెళ్ళి చూడాలని కోరుకుంటున్నాను. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ది ఎంటైర్ టీమ్. ఇంకా సినిమా గురించి చాలా విశేషాలు మాట్లాడుకుందాం, బట్ ఫర్ నౌ ప్లీజ్ డు జాయిన్ us and enjoy the show. Thank you. మా భలే ఉన్నాడే టీం వచ్చింది కాబట్టి వాళ్ళ కోసం ఒక మంచి గేమ్ ఒకటి అరేంజ్ చేశాను. మీ అందరికి వెనక ఒక టేబుల్ ఉంది. ఆ టేబుల్ మీద చాలా ఐటమ్స్ ఉన్నాయి. మీ అందరు ఒక 4 బాయ్స్ ని పిలుస్తాను నేను ఇప్పుడు. ఆ ఐటమ్స్ అన్ని మీ ఎదురుగా ఉన్న అబ్బాయి దగ్గరికి వెళ్ళి ఆ ఐటమ్స్ ఎక్కడ ఏ ప్లేస్ లో ఆ ఐటమ్స్ సెట్ అయ్యిద్దో కరెక్ట్ గా అరేంజ్ చేయాలి. అతను రెడీ చేశాక మా భలే ఉన్నాడే టీం వాళ్ళని చూసి అబ్బా భలే ఉన్నాడే అని అంటారో వాళ్ళు విన్ అయినట్టు. ఓకేనా? ఆ 4 బాయ్స్ మన యాదమరాజు, నరేష్, సందీప్, చాణిక్య రండి. నేను విజిలేయగానే మీరు మీ ఎదురుగా ఉన్న పర్సన్ దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కసారి ఒక్కొక్క ఐటమే తీసుకొని వాళ్ళని రెడీ చేయాలి. కానీ ఈ టేబుల్ మీద ఉన్న అన్ని ఐటమ్స్ ని యూజ్ చేయాలి. ఎవరైతే ముందుగా అందంగా రెడీ చేస్తారో వాళ్ళు విన్ అయినట్టు. ఓకేనా? నేను విజిలేస్తాను. 3 minutes టైం. ఓకేనా? ఇంకా స్టాప్. ఒక్క నిమిషం ముందు అందరి దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఒక్క నిమిషం ఫస్ట్ ఇట్ నుంచి వద్దాం. ఇది రంగం అనే ఒక సినిమాలో కోటా శ్రీనివాసరావు గారు పాలిటిక్స్ లో గెలవడానికి ఒక కన్నె పిల్లను బలిస్తాడు. ఆ బలిచ్చే కన్నె పిల్లలా ఉన్నాడు. మీరు చేసిన ఒకే ఒక్క మిస్టేక్, ఇటు చేతికి పూలు కట్టడం. దట్ ఈస్ రైట్ వన్. రైట్ వన్, కానీ ఇడికి రాంగ్ వన్. ఆహా, ఒక చిన్న ముత్తైదులాగా ఎంత బాగున్నావురా. బాగున్నాడు, ముద్దుగా ఉన్నాడు. భలే ఉన్నాడే టీం ఉంది, జడ్జెస్ ఉన్నారు, వాళ్ళు చెప్తారు. ఈ లోపు ముందు వరుసగా వెళ్దాం. నువ్వు డ్రామా ఏమైందిరా ఇన్నేంటి పోలేరమ్మ దగ్గర ఇలా ఎగిరి ఎంతో కొంత కాదు, అది కచ్చ స్టైల్ చేయడానికి వెళ్ళాను నేను, అది అయిపోయింది. కానీ భలే రెడీ చేసిందిరా. ఇలా రెడీ చేయడమే బాగుంది యాక్చువల్ గా. అమ్మో, ఇది పక్కా కేపీహెచ్బీనే. యాక్చువల్లీ పుష్ప లాగా రెడీ చేద్దాం అనుకున్నాం, పుష్పం అయ్యాడు అంతే. నువ్వు రష్మిక అయితే అలాగే రెడీ అయ్యేవాళ్ళు. నువ్వు ఇది ఒక ఫోటో తీసుకొని ఇంట్లో ఫ్రేమ్ కట్టించుకో. ఎప్పుడైనా నిద్ర రాకపోతే అది చూడు వచ్చేస్తుంది. ఇప్పుడు పక్కరా సీమంతం నీకా మీ ఆవిడకారా? సీమంతం లేదా శోభనంలా ఉందా? నిన్ను అన్ని రకాలుగా రెడీ చేశారు. ఎన్ని ఉంటాయి అన్ని. ఆహా, వంకాయ దండ. ఈ పూలు ఎట్నుంచి ఎట్లాగి పెట్టావమ్మా. ఇప్పుడు నువ్వు చెప్పరా చంద్రముఖి డైలాగు పాపిడి పిల్ల. ముందు మా రాస్తారని బ్రదర్ చెప్తారు. అన్న, వీళ్ళ 4 మీకు భలే ఉన్నాడే అనిపించింది ఎవరు? అందరూ కూడా కరెక్ట్ గా పండగ తయారు గంగిరెద్దులో కళ్ళ గదలు కట్టుకుంటే ఎంత బాగా చేశారంటే చాలా అప్రిషియేట్ చేయాలి నిజంగానే. కానీ అందరూ బాగా చేశారు, కానీ ఎందుకంటే చాలా క్యూట్ గా ఉన్నాడు అక్కడ. వీళ్ళందరూ అయితే హైట్ ఓకే, అతను తయారు చేయడం ఇంకా కష్టం కూడా. రాస్తారు అన్నక భలే ఉన్నాడే అనిపించింది నరేష్ గారు. మన డైరెక్టర్ సార్ తినండి కేపీహెచ్బి. నాకు ఒకటే చెప్పు, మనకు ఒకటి పెళ్ళా? ఆల్మోస్ట్ దగ్గరే. ఓహో, అలా కనెక్ట్ అయ్యాడా? మొత్తానికి నిన్ను చూసి భలే ఉన్నాడే అన్నాడయా. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది. నెక్స్ట్ హీరోయిన్ గారు. I love him. నరేష్
సో మూవీ టీం అయితే వాళ్ళు ఓట్లు ఇచ్చేసారు. ఇంద్రజ గారు మీరేమంటారు? మీ ఫేవరెట్ ఎవరు? ఫేవరెట్ అంతా ఎవరు లేరు, అందరూ నా ఫేవరెట్సే. కానీ నిజంగానే ఆ డ్రెస్అప్ చేసి అంత నిలబడేసరికి చాలా చాలా ముద్దొచ్చేది మాత్రం నరేష్. చాలా క్యూట్ గా రెడీ చేశారు మృదులా గారు, చాలా చాలా బాగున్నాడు చూడ్డానికి కూడా. నా కొడుకుని రెడీ చేసి చేసి నాకు నరేష్ కూడా అదే లెవెల్లో అనిపించాడు, ఇదే హైట్. కాదండి, చిన్న సైజ్ లాఫింగ్ బుద్ధ అలా ఉన్నాడు. చాలా ముద్దొస్తున్నావు నరేష్ ఈరోజు. నాకు చాలా నచ్చింది. మృదులా గారి సమక్షంలో ఈ రోజు భలే ఉన్నాడే ఎవరంటే నరేష్. మరి ఎలాగో అందరూ మంచిగా తయారయ్యారు కాబట్టి ఒక చిన్న ర్యాంప్ వాక్ మీరు జోడిస్తాం. ఆడోళ్లకు ఆమడ దూరం చేసేది చీరల బేరం, తెల్లారిత సూది దారం, ఎవ్వారం యమునా తీరం, కసిబిసి పని పైన పటారం, పడి పడి చేస్తాడే, అరే తెలియదు లోన లొటారం, అన్ని దాచేస్తాడే. సో మొత్తానికి థ్యాంక్ యూ సో మచ్. మొత్తం ఏదో రకంగా జరిగింది, బట్ వి ఆల్ హ్యాడ్ ఫన్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. సో ఇప్పుడు దాకా చాలా సెగ్మెంట్స్ చేసాము, ఇప్పుడు కాస్త రిలాక్స్ అవుదాము. హౌ అబౌట్ వి ప్లే డంషరాజ్? రెడీ? రెడీ? yes. అండ్ ఇటువైపు మాతో పాటు భలే ఉన్నాడే మూవీ టీమ్ ఉన్నారు కాబట్టి లెట్స్ బిగిన్ ఫ్రమ్ దిస్ సైడ్. సో డంషరాజ్ అంటే మూవీ నేమ్స్ కావచ్చు, మూవీ సాంగ్స్ కావచ్చు. సో రాజ్ గారు రెడీగా ఉన్నారా ఆడడానికి? ఆఫ్ కోర్స్ యు హావ్ టు లీడ్ ద టీమ్. సో ప్లీజ్ రండి. Party, party, party. Let's together party. Cutie, 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 baby. ఇది వచ్చి ఒక సాంగ్, ఓకే? ఓకే. మ్యూజిక్ మైక్ ఆఫ్. Naughty, me want that chala naughty. Come on, baby, let's get dirty. బ్రో నువ్వు కొంచెం జాగ్రత్త కాన్సన్ట్రేట్ చేయి. అన్న హీరో ఎవరు? మన చీర సాంగే, చీర సాంగ్. గుండు సూది గుండు సూది గారు రండి. ఏంటి మహిమా? పుష్పక విమానమా? మీసం. మేసం. ఓ సుబ్బారావు ఆడందగా నీ మీసం మీద మూవీ నేమా సాంగా? సాంగా? నువ్వు నీ మీద ఏం రావులే, వేరే చెప్పు. నేనున్నాను. ఏంట్రా భరతనాట్యమా? 10 చూడొద్దే. 10 11 10 16 ఏళ్ళ ఉందా? సిరిమల్లె పువ్వా 16 ఏళ్ళ సినిమా. 3 2 1 అండ్ టైమ్ అప్. మేం గెలవడానికి ఆడట్లా, మా టీం ట్రోల్ చేసుకోవడానికి ఆడుతున్నాం. ఆవిడకి మైక్ ఇవ్వండి, ఏం చేసింది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఫస్ట్ సాంగ్ ఏంటో విందాము. మ్యూజిక్. ఒరే హీరో ఎవరన్నావు? కాదు 16 అన్నప్పుడు ఆపాలి కదా, చెప్తున్నాను ఆపండి అని. దాని మీద పాట చేయాలి కదా, అప్పటికి మహేష్ బాబు చెప్పాను హీరో అని. నీకేదో ఫిడిసి వచ్చింది అనుకున్నాం మేము. మరి ఇప్పుడు ఇటువైపు నుంచి ధర్ని ప్రియ గారు రండి. ఇది వచ్చి పాట, ఓకే? రెడీ? బుక్ స్టెప్స్ చేయకూడదు. వాళ్ళలాగానే ఐటమ్ సాంగ్ అది. వాసన, స్మెల్ మల్లెపూలు ఐటమ్ సాంగ్. ఎస్, ఓకే. మసక చీకటిలో మల్లె తోట వెనకాల, మసక చీకటిలో మల్లె తోట వెనకాల మా పటేల కలుసుకో. వెల్ డన్ గైస్. ఇటువైపు 2 పాయింట్స్. మీరు కాలు మీద కాలు పెట్టుకొని కూర్చుంటే ఇంకో పాయింట్ రాదు. కాదు, ఆ పాటలు వేసేవాడు వాళ్ళకి ఎక్కడెక్కడ కలవాలో చెప్తున్నాడు తప్ప మాకు మాత్రం ఏ పాట సెట్ అవ్వట్లేదు.
ఆది గారు దిస్ ఇస్ టూ మచ్ అండి. వాళ్ళు గెలిస్తే మీరు ఎందుకు ఇంత కుళ్ళుకుంటున్నారు? కాదు, వాళ్ళు కనిపెట్టారండి. యాదవరాజు గారు అందులో హుక్ స్టెప్ ఏదో ఒక్క మాట నాకు చెప్పండి. అంటే అదే అది నేను రష్మితో చేసా. కాదు, కూర్చోండి. ఇప్పుడు ఇటు పక్క నుంచి ఎవరు వస్తున్నారు? యాదవ్ రాజు రండి రాజు రండి. చెప్పరా ఏ పాదాల భైరవి ఇచ్చారు మనకి? ఓకే, ఇది వచ్చి పాట. ఇప్పుడు చేయమ్మా హుక్ స్టెప్పులు. బొమ్మరిలా ఇల్లు ఇల్లు గుగ్గు గుగ్గు గుడిసింది మమ్మమ్మమ్మమ్మట ముందే గుడిసుంది కాదు, ఇప్పుడే డైరెక్టర్ గారు చెప్తున్నారా ఎక్కడ కలవాలని? నాకు ఒకటైతే అర్థమైంది, పాటలు వేసేవాడు మంచి మూడ్ లో ఉన్నాడు. అవును, కంట్రోల్ చేయండి చాలు. ఇటువైపు నుంచి ప్రియాంక రండి. రెడీ. పాత పాటనా కొత్త పాటనా? ఓల్డ్. ఎవరు హీరో? వర్షమా? మోనికా ఓ మై డార్లింగ్ కదా. తెలుగు పాట. నాకు తెలిసి సత్యశ్రీ చేసిన సాంగ్ అనుకుంటా. డాన్స్ 3, 2, 1 టైం అప్. బావలు సయ్యా సై రింగోల 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 రింగోల. So after the 3 rounds 2 point. సరే, ఇప్పుడు ఇటువైపు నుంచి చాణక్య రండి. మా ఓటమిని అంగీకరిస్తున్నాం. ఫ్రీ పాయింట్ తీసుకోండి. ఈడు బేసిక్ గా రైటింగ్ లో అపర చాణక్య, యాక్టింగ్ లో ఆపరా చాణక్య. అరే హీరో ఎవరు చెప్పు ఫస్ట్? పాట తెలీదా? మల్లెపూలు. మంచం వేసి దుప్పటేసి మల్లెపూలు. మల్లెపూలు చల్లనా, మల్లెపూలు పాలు డబ్బులు. భీమవరం బుల్లోడ. చెప్పరా? మంచం వేసి దుప్పటేసి మల్లెపూలు చల్లాను. రే ఓల్డ్ సాంగా న్యూ సాంగా? 5. మంచం డబ్బులా? మంచం వేసి దుప్పడేసి. 1 సాంగ్ ప్లీజ్. గుంగుమాయించు కొంచెం లవ్ లగాయించు లంచం మన్మదించింది మంత్రం మంచం. నువ్వు ఎక్కడో మధ్యలో ఉన్న మంచాన్ని తెచ్చి ముందు పెడితే పాట ఎలా వస్తుందరా? నేను ముందే చెప్పాను ఇది జరుగుద్దని. గుమ్గుమ కనీసం గుమగుమ అన్నా ఏదో ఒకటి వచ్చేస్తుంది కదా. అది మల్లెపూలు చెప్పానే. మల్లెపూలకి గుమ్గుమాయించా మంచం. కానీ తొలిపోని కసి కౌగిళ్ళ కావిళ్ళతో అవి తీసుకొని వెళ్ళి ఒక మంచం వేసుకొని పడుకోపో. పక్కరా పైరా. గుంగుమాయించు కొంచెం లవ్ లగాయించు లంచం మన్మదించింది మంత్రం. మరి ఇటువైపు నుంచి యోధా రండి. పాతదా కొత్తదా? ఓల్డ్ సాంగ్. అమ్మాయిది ఐటమ్ సాంగ్. అమ్మాయిది ఓల్డ్ సాంగ్. అమ్మ పాటల పల్లకి ఏదో ఒక రాగం పిలిచింది వేళ. ఏదో ఒక రాగం పిలిచింది వేళ నాలో నిదురించే గతమంతా కదిలేలా. యోధా అన్ని సైకిల్ చేసే బదులు జడ్జి గారిని చూపిస్తే వాళ్ళే పడేవాళ్ళు కదరా. ఇటువైపు సక్సెస్ఫుల్ గా ఆన్సర్ ఇచ్చి 1 పాయింట్ తెచ్చుకున్నారు. మరి ఈ సెగ్మెంట్ లో జరిగిన లాస్ట్ పాట మీ వైపు. గెలుస్తే పాయింట్ వస్తుంది, ఆ పాయింట్ వస్తే టై జరుగుతుంది. కానీ ప్రస్తుతానికి 4th రౌండ్ విన్ అవుతారా ఓడిపోతారా మీ చేతిలో ఉంది. సో స్ట్రాంగ్ కంటెండర్ ని పంపండి. పట్టులోన దొరికింది పల్లి బఠానీ. గుట్లో ఉంది బెల్లం ముక్క గుట్టు గుట్టుగా. కొట్లో ఉంది బెల్లం ముక్క గుట్టే గుట్టుగా నోట్లో పెడితే నారుతుంది మెత్త మెత్తగా. అమ్మని అడిగితే
శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇప్పుడు జరగబోతున్న పర్ఫార్మెన్స్ రియల్ లైఫ్ ఇన్స్పైర్డ్, చాలా 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 రీసెంట్ గా జరిగిన ఇష్యూ, అందరికి మైండ్ లో ఎప్పటికీ అన్ఫర్గెట్టబుల్ బ్యాడ్ మెమరీ అండి ఇది. సో ప్లీజ్ వాచ్ దిస్ పర్ఫార్మెన్స్. లెట్స్ వెల్కమ్ సునీల్ మాస్టర్ అండ్ టీమ్. స్టూడెంట్స్ సైలెన్స్. మీరందరూ పెద్దయ్యాక ఏమవుతారో ఈరోజు తెలుసుకుందామా? ఓకే సార్. నందిని, నువ్వు పెద్దయ్యాక ఏమవుతావమ్మా? ఐఎస్ ఆఫీసర్నే అవుతాను సార్. మైకేల్, నువ్వేమవుతావు? నేను పెద్ద యాక్టర్నే అవుతా టీచర్. మరి నువ్వేమవుతావమ్మా? పెద్దయ్యాక పెద్ద డాక్టర్ని అయ్యి అందరినీ కాపాడుతాను సార్. మంచి డాక్టర్ని అనిపించుకుంటాను సార్. ఇదే నా లక్ష్యం. నాన్న, నాకు కోల్కతా మెడికల్ కాలేజ్లోని సీట్ వచ్చింది. నా కూతురు డాక్టర్ అవుతుందంటే నాకు చాలా గర్వంగా ఉందమ్మా. ఇప్పటి వరకు నా ఆశయం కోసం కష్టపడ్డాను. ఇకపై నా దేశంలో ఉన్న ప్రజల కోసం కష్టపడతాను, సేవ చేస్తాను. నన్ను ఆశీర్వదించండి నాన్న. పుస్తకమన్నది తెరిచే వేళ అక్షరమెలు కాదా కొని ఉంది. కళ్ళతో వంతెన కడుతూ ఉంటే దాటేటందుకు మతిపోతుంటే నానా మనసుక ప్రయోగశాల, నానా మనసుక ప్రయోగశాల కళాశాల. ఏంటమ్మా సీనియర్ డాక్టర్? నేనింకా సీనియర్ని కాదురా, జూనియర్ని. ఇంకెన్నాళ్ళే, జస్ట్ 1 year డాక్టర్. సరే, నా డ్యూటీ అయిపోయింది, బయలుదేరదామా? నాకు నైట్ షిఫ్ట్ ఉంది. నేను కాస్త రిలాక్స్ అయ్యి డ్యూటీ కంటిన్యూ చేస్తాను. నువ్వు బయలుదేరు. బాయ్ బాయ్. మా అమ్మాయిది ఆత్మహత్య కాదు సార్. ఒంటి మీద దెబ్బలు, ఘాట్లు చూస్తుంటే ఏదో జరిగిందని అనుమానంగా ఉంది సార్. పోస్ట్ మార్టం చేయడానికి అనుమతించండి సార్. ఏదో జరిగింది సార్. వీళ్ళంతా ఏదో దాచేస్తున్నారు సార్. దయచేసి పోస్ట్ మార్టం చేయండి సార్. నాకు నిజమేంటో తెలియాలి సార్. ఇంత జరిగిన తర్వాత ఆత్మ శాంతిస్తుందా? పర్యవసానం ఏం కోరుకుంటుంది? కాళికాదేవిని అడియాడిన కలకత్తాలో కలియుగంలో కన్యని ఎంత పైశాచికంగా చంపడం పాపం. ప్రాణాలను కాపాడే డాక్టర్ ప్రాణాలకే అది రక్షణ లేదంటే ఏంటి దారుణం? ఆడపిల్లగా పుట్టడం కర్మ. పోస్ట్ మార్టం రిపోర్ట్ చూసారా? కంట్లో నలిసి పడితేనే గిజ్జలాడిపోద్ది ప్రాణం. అలాంటిది కళ్ళల్లో గాజు పెంకులు కుక్క అనిపించారంటే ఎంత నరకం చూస్తుంటారు సార్. మాట బయటకు రాకుండా గొంతు నులిమితే గొంతులో ఎముక విరిగిపోయిందంట సార్. కంట్లో నుండి రక్తం, నోట్లో నుండి రక్తం, ఊపిరితిత్తుల్లో నుండి రక్తం గడ్డ కట్టుకుపోయిందంట సార్. రక్తం కట్టుకుపోయిందంట సార్. పాపం సార్. తల, ముఖం, మెడ, చేతులు ఒక్కటేమిటి సార్ 14 చోట్ల గాయాలు, ఎముకలు విరిచేశారంట సార్.
ఇలాంటి నా కొడుకుల మధ్య ఎందుకు పుట్టించావు దేవుడా అని ఎంత ఏడ్చుంటుంది సార్. ఒక్క దేవుడు కూడా రక్షించలేకపోయాడు. అర్థం చేసుకోవచ్చు సార్. వాడు క్షణం సుఖం కోసం కారణం ఒకటే సార్, నా దేశంలో స్వేచ్ఛ ఎక్కువ, భయం తక్కువ. లేదంటే ఎందుకు సార్ ఈ పవిత్ర భారతదేశంలో రోజుకు 109 మంది ఆడపిల్లలు అత్యాచారానికి గురవుతున్నారు? ఆడదైతే చాలు, పసి పాప అయినా, వయసు వచ్చిన పిల్లైనా, వయసు మళ్ళిన తల్లైనా, 3 కాళ్ళ బామ్మైనా కామందుల చేతిలో మానభంగానికో అత్యాచారానికో గురై నలికి చనిపోతున్నారు. సార్, ఇక్కడ కావాల్సింది సంతాపం కాదు సార్, ఈ నికృష్ట చేష్టలకి సమాధి చేయాలి, వదలడం కాదు, వధించాలి. సార్, ఆడపిల్లను పుట్టించేటోడు మగాడే, కూతుర్లా పెంచుకుంటాడు, భార్యను ప్రేమిస్తాడు, అమ్మ ఒళ్ళు పెరుగుతాడు, అక్క చెల్లికి నేనే రక్ష అంటాడు. కానీ పరాయి ఆడదాన్ని చూస్తే మాత్రం అనుభవించాలనుకుంటాడు. ఎంతకెంత మూర్ఖుడిగా మారిపోతున్నాడు సార్. ఆడవాళ్ళు అందంగా రెడీ అవ్వకూడదు, నలుగురిలో నవ్వకూడదు, పై చదువులు చదవకూడదు. తల్లిదండ్రులారా, ముందు మగపిల్లల పెంపకాన్ని మార్చండి. మగాడు ఆడోళ్ళు పాలిట రక్షకుడు అవ్వాలి, రాక్షసుడు కాదని నేర్పించండి. ఆడది నీలాంటి మనిషేరా అని నూరిపోయండి. ఆలోచన విధానాన్ని మార్చండి. మీ అమ్మ కూడా ఒకప్పటి అమ్మాయారా అని చెప్పండి. స్త్రీ జాతిని కాపాడండి, స్త్రీ జాతిని కాపాడండి. మీరు చెప్పింది డాక్టర్ని కాదు, దేవతని. మగువా మగువా నీ మనసుకు లేదా ఏ విలువా? మగువా మగువా నీ తలరాతలో చిరునవ్వులు కలవా? అలుసుగా చూస్తారు, లోకువ చేస్తారు, అనాది కాలంగా బలవే నువ్వు. నిందలు వేస్తారు, నిన్ను వెలివేస్తారు, ఆడదిగా నువ్వు పొరబడి పుట్టావు. మగువా మగువా నీ మనసుకు లేదా ఏ విలువా? మగువా మగువా నీ తలరాతలో చిరునవ్వులు కలవా? ఈశ్వరా పరమేశ్వరా. ఇలాంటి ఎన్నో పర్ఫార్మెన్సెస్ చేశాము, ఇలాంటి ఎన్నో పర్ఫార్మెన్సెస్ చూసాము. ఉమెన్స్ డే రోజు ఆడవాళ్ళని పువ్వులతో ఆదరించాము. ఆడపిల్ల పుట్టగానే లక్ష్మి ఇంటికి వచ్చిందని ఎన్నో సార్లు చెప్పాము, ఎన్నో సార్లు విన్నాము. ఆడది అంటే గొప్ప, ఆడదంటే దేవత ఆటలు వింటూనే వస్తున్నాము. ఒకప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్ వినేటప్పుడు కంట్లో నుంచి నీళ్ళు వచ్చేసేది, అంత సెన్సిటివ్ గా ఫీల్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు ఏడ్చి ఏడ్చి అసలు కన్నీళ్ళు కూడా ఆరిపోయాయి. ఎందుకంటే ప్రతి రోజు ప్రతి సెకండ్ జరుగుతుంది ఇదే. మానత్వం ఓడిపోయింది మ్యామ్. ఈశ్వరా పరమేశ్వరా. పర్ఫార్మెన్స్ గురించి ఏం చెప్పాలో సునీల్ మాస్టర్. రెండు కన్నుల మనిషి బ్రతుకును గుండె కన్నుతో చూడరా. ఇది ఒక వెరీ షేమ్ఫుల్ థింగ్ దట్ హెస్ హ్యాపెండ్. అసలు దీని గురించి ఏం మాట్లాడాలో ఐ డోంట్ హ్యావ్ ఎనీ వర్డ్స్. లైక్ ఐ సెడ్, మానత్వం ఓడిపోయింది. కాబట్టి ఇంద్రజ గారు, ఇఫ్ యు హ్యావ్ ఎనీథింగ్ టు సే. 78వ సంవత్సర స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నాం. హ్యాపీగా తల ఎత్తుకొని చూడగలమా అండి? ఇలాంటి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత సిగ్గుచేటండి ఇది. మన ఇండియాని ఎలా చూస్తారంటే సంస్కారం, సంస్కృతి, సాంప్రదాయం వీటన్నిటికీ ఒక నిలువెత్తున రూపంలా చూస్తారు. ప్రతి ఒక్కరు కూడా తల ఉంచుకోవాలి. మేము యాక్ట్ చేసే కాలంలో అమ్మ కానీ నాన్న కానీ ఎవరో ఒకరు మా తోడు వచ్చేవాళ్ళు. వయసు దాటిన తర్వాత గత 15-20 yearsకి పైనే నేను ఒంటరిగానే ట్రావెల్ చేస్తున్నాను. ఈ ఇన్సిడెంట్ తర్వాత నేను కార్ డ్రైవ్ చేసుకొచ్చి అక్కడ ఎయిర్పోర్ట్లో పెట్టేస్తాను. హైదరాబాద్కి వచ్చి పనిచేసి మళ్ళీ వెళ్ళి నా కార్ నేను తీసుకొని ఇంటికి వెళ్తాను. కానీ ఇన్సిడెంట్ తర్వాత ఒంటరిగా
ఎయిర్పోర్ట్ నుంచి పార్కింగ్ లాట్ వెళ్ళాలంటే భయంగా ఉంది. అటు తిరిగి ఇటు తిరిగి చూసుకొని రాణి ఫోన్ మాట్లాడుతూ వెళ్తున్నట్టు యాక్ట్ చేస్తూ ఎవరితోనో నవ్వుతూ మాట్లాడుతున్నట్టు యా నో ఎస్ యాక్ట్ చేస్తూ వెళ్తున్నాను. నిజంగా చెప్తున్నాను, ఇది నా ఓన్ ఎక్స్పీరియన్స్. భయంగా ఉంది. భయపడాలండి, ఇంకా ఎలా బ్రతకాలి అసలు నాకు అర్థం కావట్లేదండి. ఇదా మనం ఫ్యూచర్ జనరేషన్ కి ఇచ్చేటువంటి సందేశం? వాళ్ళకి పనిష్మెంట్స్ ఎట్లా ఉండాలండి? దొరికిన వాళ్ళని ఎలా ఉండాలి పనిష్మెంట్? వాళ్ళని చావు కొట్టకూడదండి, వాళ్ళకి శిక్ష మరణ శిక్ష విధించకూడదు. చేతులు కాళ్ళు తవ్వేసి ఒక మూలన పడేయాలి. వాడు కుక్క తిన్నట్టు నాలికతో నాగి తినాలి, లేదా వాడి సొంత న్యాచురల్ విషయాలు కూడా వాడు చేసుకోలేనంత దుస్థితికి కుల్లి చావాలి. ఇలాంటి పని చేసే ప్రతి ఒక్కడు అలాగే చావాలి. వాడిని తీసుకెళ్లి వెంటనే చంపేయకూడదండి. నా ఎమోషన్స్ ఏంటో మరి చాలా టాప్సీ టర్వీగా ఉంది రష్మి. ఓవరాల్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం భావన అమ్మాయి ఎంత చిత్రవద అనుభవించిందో ఏమో మనం కళ్ళ ముందు చూడలేదు. ఈ రోజు భావన కళ్ళ ముందు తీసుకొచ్చి చూపించేసిందండి. ఎలా మనసు వస్తుందండి వాళ్ళకి? కాళ్ళు చేతులు వించేసి జెనిటల్ పార్ట్స్ అంతా కొలాప్స్ అయిపోయి. ఇది మాటలో చెప్పలేమండి. భావన పర్ఫార్మెన్సెస్లో ఇన్నేళ్లుగా ఆవిడ ఇండస్ట్రీలో ఉన్నారు. ఆవిడ అనుభవం చాలా గొప్పది. ఆ అనుభవానికి ఇది ఒక ఆనిముత్యం లాంటి ఒక పర్ఫార్మెన్స్ అండి. నిజంగా భావన క్యారెక్టర్లో మీరు జీవించారు అంతే. ఇంకా కూడా తను ఆపుకోలేకపోతుంది ఆ ఏడుపు. సో షీఈస్ కంప్లీట్లీ ఇమ్మర్స్డ్ హర్ సెల్ఫ్ ఇన్ ద పర్ఫార్మెన్స్. అండ్ సునీల్ మాస్టర్ తత్రూపంగా అలా మా కళ్ళ ముందు తీసుకొచ్చి చూపించేశారు. సో ఈ పర్ఫార్మెన్స్ కి సంబంధించినంత వరకు అయితే ఆ చివరి పాటలో ఉన్న రైటింగ్స్ అంతా రాసింది మా రైటర్ నాని. జరిగింది ఏదైతే జరిగిందో దాన్ని కళ్ళ కట్టినట్టు చూపించడం ఒక ఎత్తు అయితే, దాని మాటల్లో చెప్పడం మరో ఎత్తు. ఇట్ వాస్ జస్ట్ వండర్ఫుల్ అండి. ఆది గారు అంటే నాకు ఇలాంటి ఏమన్నా ఇలాంటివి జరిగినప్పుడు వాళ్ళ సంగతి దేవుడు చూస్తాడు అంటుంటారు, కానీ జరిగేటప్పుడు దేవుడు ఏం చేస్తుంటాడో నాకు తెలియదు. నేను దేవుడి మీద కోపంతో అనట్లేదు, కానీ ఆ అమ్మాయి మీద పాపంతో ఇలాంటివి చెప్తున్నాను అనమాట. నాకు ఈ ఇన్సిడెంట్ ఇలాంటివి అంటే పెద్ద చిన్న ఏమీ తేడా లేదు. ఎక్కడో తిరుపతిలోనో ఎక్కడో ఒక 6 నెలల పాప మీద ఏమి అసలు అది నాకు ఇంతవరకు మైండ్ తిరిగే విషయం. అసలు ఏం జరుగుతుందో కూడా తెలియట్లేదు. ఇంకా అలాంటి సైకోల్ని కాపాడుకుంటూ వచ్చే వాళ్ళని ఇంకేమనాలో మనకి తెలియదు. సీరియస్గా అసలు దీని గురించి మాట్లాడే ఇది కూడా నాకేం అనిపించలేదు. థ్యాంక్ యూ సో మచ్ ఆది గారు. డెఫినెట్ గా ఈ పర్ఫార్మెన్స్ తర్వాత కూడా ఏమైనా మారుతుందా లేదా తెలియదు. లైక్ ఐ సెడ్, మానత్వం ఓడిపోయింది. ఆల్ వీ కెన్ సే ఇస్ వి ఆర్ హోపింగ్ ఫర్ అ బెటర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ టు వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. సో ఇంద్రజ గారు, ఎవరి ప్రేమ గొప్ప ఇప్పుడు మీరే ఇక్కడ వచ్చి చెప్పాలి. అండ్ ఇంద్రజ గారితో పాటు మీరందరూ కూడా మాతో పాటు స్టేజ్ లో జాయిన్ అయితే అసలు ఫైనల్ డిసిజన్ ఏంటో చూద్దాము. ఎవరి ప్రేమ గొప్ప? ఇంతమంది ఆది గారి మీద ప్రేమ చూపిస్తున్నారు. వీళ్ళ ప్రేమ గొప్ప, వాళ్ళ ప్రేమ తక్కువ అని మనం చెప్పలేము. మొత్తానికి ప్రేమ అన్నది గొప్ప. సో అది ఎవరి మీద చూపించినా. ఎవరంటే దేవి సినిమాలో హీరోయిన్ ప్రేమ అన్న ఫీల్ కలగడమే చాలా చాలా గొప్ప విషయం. అంతమంది ప్రేమని పొందిన మీరు వాళ్ళ మేనేజ్ చేయడం కూడా నేర్చుకోండి. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరిని ఎంతవరకు పెట్టుకోవాలి, వాళ్ళకి ఎంత ప్రేమ మీరు చూపించాలని ఆలోచించండి. నాకు ఇలాంటి ఎండింగ్లు ఉన్నప్పుడే అన్ని అనిపించుకోవాలనిపిస్తుంది. ఆది గారు మీరు చెప్పండి, ప్రేమ గొప్పది కాదా? గొప్పది, అమ్మో గొప్పది. మరి చెప్పండి, ఆ ప్రేమ గొప్పదైనప్పుడు ఎవరి ప్రేమ తక్కువ, ఎవరి ప్రేమ ఎక్కువ? ఇది మీరు వచ్చినప్పుడే చెప్తే మేము ఇన్ని సెగ్మెంట్లు పెట్టుకోం కదా. అందరి కోసం కొన్ని గిఫ్ట్లు, ఒక పెద్ద చెక్ తీసుకొని వచ్చాను. మరి అది వాళ్ళకి ఇచ్చేస్తే ప్రేమ కలిసి పంచుకుందాం, అంతే కదా. చెక్ ప్లీజ్. సో ప్రేమగా ఇవ్వడానికి నేను తీసుకొని వచ్చి. ఐఎమ్ సో సారీ ఇంటరప్ట్ చేయడానికి. ఆది గారు ఈ గెటప్ ఇలా పెట్టుకొని నిలబడడం బాగుంది. చాలా 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 ప్రేమతో 10,000 రూపీస్ గోస్ టు ప్రేమతో మా నరేష్ కి. ప్రేమగా తీసుకోరా, ప్రేమగా. అండ్
అలాగే కొన్ని గిఫ్ట్ హ్యాంపర్స్ ఫర్ ప్రేమగా ఓన్లీ ప్రేమ పంచే లేడీస్ కి తెలియక నరేష్ గారికి ఇచ్చారు. నరేష్ గారిని అంత అందంగా రెడీ చేసిన మృదులకు ఫస్ట్ గిఫ్ట్. డెఫినెట్ గా గిఫ్ట్ హ్యాంపర్స్. సో ఇదండి మన ఇవాల్టి శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ సండే కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, హావ్ ఎ హ్యాపీ